అక్టోబర్ 17 ఆదివారం. వీ హ్యాడ్ టు లీవ్ ప్యారిస్ బై అబౌట్ 10:30 AM. ప్యారిస్ నుంచి మేము ఉదయం 10:30 కల్లా బయలుదేరాలి. మిషెల్ కేమ్ విత్ ది న్యూస్ దట్ ది యూరప్ ఆఫ్ ది ఇంజిన్ ఆఫ్ ది కార్ వాజ్ లీకింగ్ అండ్ కన్స్యూమింగ్ ఆయిల్ ఆఫుల్లీ. మేము ఆ మిషెల్ లాంటి కారు అతను పొద్దున మేము బయలుదేరాలి 10:30కి, కానీ పొద్దున అతను చూసేప్పటికి అది చెప్పాడు, ఆ కారు యొక్క ఇంజన్ బాగా లీక్ అవుతుంది, అందువలన ఆయిల్ చాలా ఎక్కువ ఖర్చు చేస్తుందని. ఈ ప్రపోజ్ టు గో టు ది మెకానిక్ విచ్ వాజ్ ఇంపాసిబుల్ ఆన్ సండే. మెకానిక్ దగ్గరికి వెళ్ళి దీన్ని సరి చేయించాలి. కానీ భారతదేశంలో అయితే ఆదివారం అయినా సరే మెకానిక్లు దొరుకుతారు, చేస్తారు. ఆ దేశాల్లో సెలవు నాడు అసలు ఎవరు అసలు పనిచేయరు. ఐ సెడ్ నథింగ్ ఆఫ్ దట్ అండ్ ఇన్సిస్టెడ్ అపాన్ లీవింగ్ ప్యారిస్ ఫర్ లియాన్ ఇన్ టైమ్. ఈ ప్యారిస్ నుంచి లియాన్ అనేటువంటి ఊరు వెళ్ళాలి, అక్కడ ప్రోగ్రామ్ ఉంది లియాన్లో. అందుకని ఏమైనా సరే మనం ఎలాగైనా లియాన్కి వెళ్ళాల్సిందే టైంలో, ఎందుకంటే అక్కడికి వస్తామని చెప్పిన టైం చేరాలన్నారు. ఐ ప్రిపేర్డ్ రైస్, సమ్ క్యాబేజ్ కర్రీ అండ్ రసం. వీ ఏట్ అండ్ స్టార్టెడ్ అండ్ 10:30 AM. ఏమైతే అయిందో అలాగే వెళ్ళేద్దాం, అక్కడికి మాత్రం చేరాల్సిందే అన్నారు మాస్టర్ గారు. అందుకని మాస్టర్ గారు తయారు చేసినటువంటిది అన్నం వండారు, క్యాబేజీ కూర, రసం తయారు చేశారు, అవి తిన్నారు. క్లాడ్ టుక్ లీవ్ అండ్ వాజ్ గోయింగ్ ఫర్ హిజ్ విలేజ్ టు సీ హిజ్ మదర్. మేము బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత క్లాడ్ ఆయన ఒక తన పల్లెకి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మగారు పల్లెలో ఉంటుంది, ఆయన చూడడానికి వెళ్ళాడు. హీ సెడ్ హీ వాజ్ మచ్ బెనిఫిటెడ్ బై అవర్ ప్రెజెన్స్ and he would have the benefit throughout the year until we meet again. అని ఏం చెప్పండి, మీరు వచ్చి మా ఇంట్లో ఉండడం అనేటువంటిది నాకు చాలా లాభం కలిగింది, అంటే ఆధ్యాత్మికమైనటువంటి అప్లిఫ్ట్మెంట్ అనమాట లాభం అంటే. అది మళ్ళీ మీరు వచ్చే వరకు ఇదంతా కూడా నాకు అనుభవంలోనే ఉంటుంది అన్నాడు అతను. త్రూ ది జిగ్జాగ్ పాత్స్ ఆఫ్ ప్యారిస్ మిషెల్ వాజ్ డ్రైవింగ్ వైల్ ఐ వాజ్ లుకింగ్ అట్ ద మ్యాప్ ఫర్ డైరెక్షన్. ఆ ప్యారిస్లో అన్నీ వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా జిగ్జాగ్, ఇటు అటు తిరుగుతూ వెళ్ళాలి. అది ఎక్కడన్నా మిస్ అవుతే వేరే చోటుకి వెళ్ళిపోతారు. అందుకని మాస్టర్ గారు మ్యాప్ చూసి చెప్తుంటే దాని ప్రకారం అతను అడుగుతున్నాడు మిషెల్. వీ కేమ్ అవుట్ ఆఫ్ ది సిటీ వితౌట్ ఎనీ డిఫికల్టీ అండ్ టుక్ ది స్ట్రైట్ రోడ్ టు లియాన్. ప్యారిస్ సిటీలోంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి లియాన్ వెళ్ళేటువంటి రోడ్డు ఎక్కాం. ఆన్ ది వే మిషెల్ క్వశ్చన్డ్ అబౌట్ హిజ్ లెర్నింగ్ ఆఫ్ ఎస్ట్రాలజీ. ఆ డ్రైవ్ చేస్తూనే మాట్లాడుతుండేవాడు మాస్టర్తో. అందుకని నేను కూడా జ్యోతిషం నేర్చుకోవచ్చా అని అడిగాడు. ఐ ఫౌండ్ ది టైమ్ వెరీ ఫేవరబుల్ అండ్ స్టార్టెడ్ ది లెసన్. అతను అడిగినటువంటి టైం చూస్తే చాలా బాగుంది, అందుకని నువ్వు డ్రైవ్ చేస్తుంటే నేను ఎస్ట్రాలజీ క్లాస్ చెప్తాను నీకు అన్నారు మాస్టర్. డ్రైవ్ చేస్తుండగానే అతనికి ప్రారంభించారట. Within 1.5 hours, I explained Verma and Michel everything about the 12 houses and their symbolism. మాస్టర్ గారితో కార్లో ఉన్నారు, డ్రైవ్ చేస్తూ మిషెల్ ఉన్నాడు, వెనకాలేమో వర్మ గారు ఉన్నాడు. మాస్టర్ గారు ఆ 1.5 hours ఆ జర్నీలోనే వాళ్ళకి 12 అవి హౌసెస్, వాటి యొక్క సింబాలిజం, వాటి వ్యవహారం అంతా కూడా దాని గురించి వివరించి చెప్పారు వాళ్ళకి. They said it was permanently printed in their minds with all the wonders of creation. మాస్టర్ గారు జ్యోతిశాస్త్రం చెప్పడం అంటే ఊరికనే నేను జాతకం వేసి దాంట్లో రేపేమవుతుంది తర్వాత ఏమవుతుంది అది కాదు. ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు వాటి ప్రకారం వాటిలోంచి ఏం తెలుసుకోవాలో అది చెప్తారనమాట. అంటే వేదాంగ జ్యోతిషం అది. అందుకని ఈ 12 హౌసెస్, ఈ 12 భావాలు, వాటి ద్వారా విశ్వంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి విశేషాలు
అవన్నీ చెప్పేప్పటికీ వాడు అన్నట్ట, మీరు చెప్పింది వింటే మాకు ప్రింట్ అయిపోయింది మాకు, అందుకని అవి ఆ సింబాలిజం అంతా కూడాను మాకు ప్రింట్ అయింది, పర్మనెంట్లీ ప్రింటెడ్ ఇన్ అవర్ మైండ్స్ విత్ ఆల్ ది వండర్స్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో అవన్నీ మీరు ఈ జ్యోతిష్ శాస్త్రం దాని ద్వారా చెప్పారు, ఇవి మా మనసులో ముద్రింపబడ్డాయి, ఇంకెప్పటికీ చెరిగిపోవు అలా చెప్పారు మీరు అన్నాడు. ఎక్కడ చెప్పారు? క్లాస్ రూమ్లోనా? కారు నడుపుతుంటే ఆ నడుపుతున్న అతనికి కూడా వస్తున్నట్టు వర్మగారికి చెప్పారు. అది మాస్టర్ గారికే చెల్లింది అది. అంటే అలాంటి చేయగలిగినటువంటి వాళ్ళు ప్రాచీన ఋషులు, వాళ్ళు హృదయస్థం అయ్యేటట్టు చేయగలరు. అందుకని పూర్వం ఋషులు ఎలా చెప్పేవాళ్ళు? క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పేవాళ్ళ, వాళ్ళు కూడా నడుస్తున్నటువంటి శిష్యులకు చెప్పేవాళ్ళు, అది వినేప్పటికీ వాళ్ళకి హృదయస్థం అయిపోయేది. అలా చెప్పారనమాట వాళ్ళకి. మికేల్ స్టాప్డ్ ది కార్ అట్ ఎ పార్కింగ్ ప్లేస్ టు ఈట్. దారిలో భోజనం చేయడం కోసం పార్కింగ్ ప్లేస్లో ఆపాడు. వీ హ్యాడ్ సమ్ కేక్స్, పాప్కార్న్ అండ్ ఆరెంజెస్. అగైన్ దే వాంటెడ్ మీ టు స్టార్ట్ ఎ సెకండ్ లెసన్ ఆఫ్ ఎస్ట్రాలజీ. ఆ పార్కింగ్లో కూర్చున్నప్పుడు రెండో పాఠం చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అడిగారు వెంటనే. ఐ బిగాన్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ది ప్లానెట్స్. ముందేమో భావాల గురించి చెప్పారు, 12 భావాలు. తర్వాతేమో ఇప్పుడు గ్రహాల గురించి చెప్పడం మొదలెట్టారు. ది టాపిక్ వాజ్ చేంజ్డ్ అండ్ వీ అరైవ్డ్ అట్ లియాన్. ఆ మొత్తం ఆ ప్లానెట్స్ గురించి అవి చెప్తూ అంతా పూర్తి అయ్యేప్పటికీ లియాన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరుకున్నారు. అంటే ప్యారిస్ నుంచి 650 కిలోమీటర్లు. ఈ 650 కిలోమీటర్లు అసలు ప్రయాణం చేసేటటువంటి, ఎందుకంటే వీళ్ళు లెసన్ వింటున్నారు కదా, అందుకే వీళ్ళని దాంట్లో పెట్టేశారనమాట. సాయంత్రం 4 గంటలకల్లా అక్కడ ఆ లియాన్ నగరం చేరారు. మిషేల్ లాస్ట్ ది వే టు మిసెస్ ఆర్గూస్ హౌస్ అండ్ కెప్ట్ సర్చింగ్ ఫర్ ది స్ట్రీట్ ఆఫ్ గరిబాల్డీ. ఇట్ వాజ్ 4:45 PM వెన్ వీ రీచ్డ్ ది స్పాట్. దాన్ని అంతా ట్రేస్ అవుట్ చేసేప్పుడు మర్చిపోయాడు అంతకుముందు వెళ్ళేటట్టు. వీ వెంట్ అప్ టు ది 14th floor ఆఫ్ ది బిల్డింగ్ వేర్ ఆర్గూస్ యోగా స్కూల్ వాజ్ లొకేటెడ్. 14వ అంతస్తులో యోగా స్కూల్ ఉంది. అందులో అది ఏ 30 అంతస్తులో 40 అంతస్తుల బిల్డింగ్లో 14వ అంతస్తులో యోగా స్కూల్ ఉంది. అంతకుముందు వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళారు, అక్కడికి ఇప్పుడు మళ్ళీ వచ్చారు. వీ వెంట్ అప్ ది 14th floor ఆఫ్ ది బిల్డింగ్ వేర్ ఆర్గూస్ యోగా స్కూల్ వాజ్ లొకేటెడ్. We saw the wall poster of my 1-week program at Lyon pasted to the door of Argus flat. ఆ ఫ్లాట్కి పెద్ద పోస్టర్ అంటించారు. అందులో మాస్టర్ గారు ఫోటో అది వేసి, ఇలా భారతదేశం నుంచి వస్తారు, ఇక వారం రోజులు కూడా ఇక్కడ యోగా క్లాసులు జరుగుతాయని చెప్పేసి. షీ రిసీవ్డ్ అస్ కార్డియల్లీ. షీ ఇంట్రడ్యూస్డ్ అవర్ డాటర్ క్యాథరీన్, హూ వాజ్ వెరీ స్మార్ట్ అండ్ చైల్డిష్ గర్ల్ ఆఫ్ 14 years ఆఫ్ ఏజ్. ఆర్గు అనేటువంటి ఆవిడ యోగా టీచర్, ఆవిడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ అమ్మాయి కూడా 14 ఏళ్ళ అమ్మాయి, చాలా స్మార్ట్గా ఉంటుంది, చైల్డిష్గాను, చిన్నపిల్ల. వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. షీ వాజ్ క్లీనింగ్ ది ఫ్లోర్ అండ్ ది విండోస్. ఆ అమ్మాయి, ఆ పిల్ల అక్కడ లోపల ఆ ఫ్లాట్ అంతా కూడా క్లీన్ చేస్తుంది, నేల, తర్వాత విండోస్ అవన్నీ కూడా. ఆర్గ్యూ స్పోక్ అబౌట్ 1 week ప్రోగ్రామ్ అండ్ అవర్ స్టే అరేంజ్డ్ అట్ ది హౌస్ ఆఫ్ మిస్ రెనే రమాండ్. ఇదేమో స్కూల్, యోగా స్కూల్, ఇది అర్గ్యూది. అందుకని ఈ వారం రోజులు ఈ ఆవిడ ఫ్రెండ్ ఒక ఇంకో ఆవిడ ఉంది, రెనే రమాండ్ అని, వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేశారు బస మాస్టర్ గారికి, వర్మ గారికి, మిషెల్కి. దెన్ షీ గేవ్ ఏ బిగ్ ప్లాస్టిక్ బాటిల్ ఫుల్ ఆఫ్ హనీ అండ్ ఇట్ వాజ్ ది ప్రాక్టీస్ విత్ హర్ వెన్ ఎవర్ వీ వెంట్ టు లియాన్. మేము లియాన్ అంతకుముందు కూడా మాస్టర్ గారు వెళ్ళారు కదా, ఎప్పుడు లియాన్ వెళ్ళినా ముందు మాస్టర్ గారికి ఒక తేనె సీసా ఇవ్వడం అలవాటు వాడికి, అందుకని ఒక పెద్ద తేనె సీసా ఇచ్చింది. ఆల్ హర్ డిసైపుల్స్ గ్యాదర్డ్ బై 5:30 PM ఫర్ మెడిటేషన్. అందరూ 5:30 కల్లా సాయంత్రం చేరారు మెడిటేషన్ కోసం. జీనెట్ అండ్ క్లాసెల్ కేమ్ అండ్ గ్రీటెడ్ అస్. జీనెట్ హ్యాడ్ రీసెంట్లీ కలర్డ్ హర్ హెయిర్ ఇన్ ఫుల్ బ్లాక్ అండ్ అపియర్డ్ స్ట్రేంజ్. ముసలావిడ జీనెట్ అంత బ్లాక్ కలర్ వేసుకొని స్ట్రేంజ్గా కనబడుతుంది. రెనే రిమాండ్ కేమ్, టుక్ మై హ్యాండ్స్ ఇన్ టు హర్ ఓన్ అండ్ లుక్డ్ ఇన్ టు మై ఐస్ విత్ టీయర్స్ ఆఫ్ జాయ్ అండ్ ఎఫెక్షన్. మాస్టర్ గారు చూసేప్పటికి ఇంత ఆనందం కలిగింది. రెనే రిమాండ్ అనేటువంటి
ఆవిడ వచ్చి మాస్టర్ గారి చేతులు పట్టుకుని ఆనందంతో చూస్తూ ఆనంద బాష్పాలు వచ్చాయి ఆవిడకి. షీ ఈజ్ అన్ ఓల్డ్ లేడీ, రిమైండ్ అన్మ్యారీడ్, చేస్ట్, సోబర్, కామ్, ప్లెజెంట్ అండ్ బ్యాలెన్స్డ్ సోల్. ఆవిడ గురించి మాస్టర్ ఆవిడ జీవలక్షణం చెప్తున్నారనమాట. ఆ రెనే రొమాండ్ అనేటువంటి ఆవిడ ఒక ఓల్డ్ లేడీ, ఒక పెద్ద ఆవిడ, పెద్ద వయస్సు ఆవిడకి. ఆవిడ జీవితం అంతా కూడా వివాహం చేసుకోలేదు. అది ఏ రకమైనటువంటి అక్కడ వాళ్ళలాగా వివాహం కాకపోయినా సంబంధాలు అలాంటివి ఏం లేవు ఆవిడకి. చాలా ప్యూర్గా ఉంటుంది. చేస్ట్, సోబర్, చాలా సౌమ్యంగా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్డ్ సోల్, చాలా మంచి ఆత్మ కలిగినటువంటిది. షీ హ్యాజ్ అటెండెడ్ ఆల్ మై లెక్చర్స్ సిన్స్ 1972. మాస్టర్ గారు మొట్టమొదటిసారి యూరప్ వెళ్ళినప్పుడు 72లో వచ్చినప్పటి నుంచి కూడా మాస్టర్ గారి లెక్చర్స్ అన్నీ అటెండ్ అయింది ఫ్రాన్స్లో ఆవిడ. షీ గేవ్ మీ హర్ హౌస్ టు స్టే డ్యూరింగ్ మై లాస్ట్ 2 trips. అంతకుముందు 2 ట్రిప్స్లో కూడా మాస్టర్ గారు వచ్చినప్పుడు తన ఫ్లాట్ అంతా కూడా మాస్టర్ గారును వర్మ గారు ఉండడానికి ఇచ్చింది. డ్యూరింగ్ ది ఫస్ట్ ట్రిప్ షీ ప్రెజెంటెడ్ ఫ్రెంచ్ ఫ్రాంక్స్, 1000 ఫ్రెంచ్ ఫ్రాంక్స్ అంటే 18,000 రూపీస్ సమానం అన్నమాట, టు ఎలిజబెత్ వార్నన్ టు యూజ్ ఫర్ మై ట్రిప్. మా ప్రయాణం ఈ ట్రిప్కి అంతటికి అయినటువంటి ఖర్చుల కోసం ఆవిడ ఎలిజబెత్ వార్నన్కి 1000 ఫ్రెంచ్ ఫ్రాంక్స్ ఇచ్చింది. బిసైడ్స్ షీ గేవ్ మీ పర్సనల్లీ అనదర్ 1000 ఫ్రెంచ్ ఫ్రాంక్స్. డ్యూరింగ్ మై సెకండ్ ట్రిప్ షీ గేవ్ మీ ఏ సేమ్ అమౌంట్. డ్యూరింగ్ మై థర్డ్ ట్రిప్ షీ కేమ్ టు జెనీవా టు సీ మీ విత్ అనదర్ లేడీ whose name is Miriam and gave 1000 French francs. Then Miriam gave 500 French francs. They belong to a meditation group started by Albert Sessi 10 years ago. వీళ్ళు ఆల్బర్ట్ సెస్సీ గారు స్టార్ట్ చేసినటువంటి ఒక మెడిటేషన్ గ్రూప్ ఉంది, అందులో మెంబర్స్ వీళ్ళిద్దరు కూడా. ఏ ఫ్యూ డేస్ బ్యాక్ షీ హ్యాడ్ అరేంజ్డ్ హర్ హౌస్ ఫర్ మై స్టే. రెనీ రిమైండ్ అనేటువంటి ఆవిడ నేను ఉండడం కోసం, నేను ఇప్పుడు వస్తున్నాను తెలుసు కాబట్టి నేను ఉండడం కోసం తన ఇల్లు అంతా కూడా సిద్ధం చేసింది. దిస్ టైమ్ ఆల్సో షీ టెలిఫోన్ టు ఎమ్మా టు ఫైండ్ అవుట్ వాట్ ఐ ఎట్. నేనేం తింటాను, నాకు ఏమేమి అవసరం వస్తాయటువంటిది అమ్మగారు ఫోన్ చేసి కనుక్కుంది ఆవిడ. నౌ షీ గ్రీటెడ్ మీ విత్ గ్రేట్ ఎఫెక్షన్ అండ్ సెడ్, యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ హౌస్ ఫ్రమ్ దిస్ నైట్ యాజ్ లాంగ్ యాజ్ యూ స్టే అట్ లియాన్. ఈ లియాన్లో మీరు ఎప్పటిదాకా ఉంటారో అప్పటిదాకా ఇది మీ ఇల్లు, మీ ఇంట్లో ఇవాళ నుంచి మీరు ఉండండి అని చెప్పి మా ఇంట్లో ఉండండి అని కాదు. దట్ ఈవినింగ్ సమ్ ఆఫ్ ది ప్రీవియస్ పేషెంట్స్ ఆల్సో అటెండెడ్ ది మెడిటేషన్. ఆ రోజు సాయంత్రం ప్రేయర్కి, సాయంత్రం ధ్యానానికి అంత ముందు వచ్చినప్పుడు మాస్టర్ గారు వచ్చినప్పుడు మందు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. It began 5:45 and continued up to 6:15, after which I gave a short speech. మెడిటేషన్ తర్వాత కొద్దిసేపు మాస్టర్ గారు మాట్లాడారు. దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అప్ టు 8:30 PM. అది మామూలే, స్పీచ్ కంటే అది ఎక్కువ. స్టిల్ పీపుల్ వర్ క్వశ్చనింగ్ వెన్ ఐ సెడ్ యూ కెనాట్ నో ఆల్ థింగ్స్ ఇన్ ఏ షార్ట్ టైం. వాళ్ళు ఇంకా అడుగుతూ పోతున్నారు. ఇంకా ఆ రోజు జస్ట్ స్టార్టింగ్లో షార్ట్ స్పీచ్ ఇస్తే అలా ప్రశ్నలు వేస్తూ పోతుంటే కొన్నిటికి ఆన్సర్ చెప్పారు, అన్నీ ఒకసారి తెలుసుకోలేరు. యాజ్ ఇట్ ఈస్ కస్టమరీ దట్ యూ పే ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ లెసన్స్ ఆల్సో ఇన్ ది యాక్సిడెంట్, ఐ హ్యావ్ టు ఛార్జ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ గో ఆన్ క్వశ్చనింగ్. మాస్టర్ జోక్ చేశారనమాట. మీ దేశాల్లో ఎవరితో అయినా కాసేపు మాట్లాడితే అవి విన్నందుకు మీరు వాళ్ళు డబ్బులు ఇవ్వడం మీకు అలవాటు. అందుకని మీరు ఇలా మాట్లాడుతూ పోతుంటే ఇప్పుడు మీకు ఛార్జ్ చేయాల్సి వస్తుందని జోక్ వేశారు. ఆయన ఎప్పుడు ఛార్జ్ చేయరుగా, వాళ్ళు కూడా జోక్ అని తెలుసు. అందుకని నవ్వారు. ఆల్ లాఫ్డ్ అండ్ ది గ్రూప్ డిస్పర్స్డ్. అందరూ నవ్వారు గట్టిగాను. సరే క్వశ్చన్స్ ఆపేసి అందరూ కూడా ఎవరు వాళ్ళకి వాళ్ళు వెళ్ళారు. దెన్ ఆర్గవ్ సజెస్టెడ్ దట్ ఐ మైట్ సీ సమ్ పేషెంట్స్ బట్ ఐ పోస్ట్పోన్డ్ ఇట్ టు ది ఫాలోయింగ్ డేస్. ఆవిడ కొంతమంది పేషెంట్స్ని చూడాలి, ఎప్పుడు చూస్తారు, ఎప్పుడంటే సరే నేను ఎప్పటి నుంచి ముందుగా చూస్తా అన్నారు. వీ వెంట్ టు అర్గూస్ హౌస్ టు ఈట్. అరగూస్ హౌస్ టు ఈట్.
She went downstairs to the car and brought the kit of Indian spices for me to prepare something. ఆవిడ ముందుగానే కొనిచ్చింది భారతదేశం తెప్పించినటువంటి స్పైసెస్ అవన్నీ కూడాను. అందుకని అవన్నీ ఆ కిట్ తీసుకొచ్చి మాస్టర్ గారికి ఇచ్చింది, మీకు ఇష్టమైంది మీరు తయారు చేయండి అని. Aragao was preparing potato fry, which she said she was doing it just as I did in Geneva last year. నేను 2 సంవత్సరం వచ్చినప్పుడు జెనీవాలో పొటాటో ఫ్రై తయారు చేశాను, అది పక్కనే ఉండి చూసింది ఆవిడ, అందుకని ఈసారి ఆవిడ తయారు చేసింది. హౌఎవర్ ఐ ప్రిపేర్డ్ చపాతీస్ ఫర్ ఆల్. ఉన్న వాళ్ళందరికీ సెపరేట్గా చపాతీస్ తయారు చేశారు మాస్టర్ గారు. వీ ఏట్ ఇన్ లీజర్లీ వే డిస్కసింగ్ మెనీ థింగ్స్. ఎందుకంటే వేరే ప్రోగ్రామ్ పెట్టుకోలేదు కాబట్టి చాలా హాయిగా నిదానంగా అన్నీ మాట్లాడుకుంటూ తిన్నారు. వీ కేమ్ టు అవర్ రెసిడెన్స్ Rene's house. Rene came, showed us everything, every arrangement in the kitchen, bathroom and sleeping room. ఇక్కడ చక్కగా ఏం ఇబ్బంది లేకుండా మంచి మంచి బాత్రూమ్, కిచెను, స్లీపింగ్ రూమ్ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచింది ఆవిడ. షీ షోడ్ అస్ విత్ గ్రేట్ వెనరేషన్ ది ఫోటో ఆఫ్ మాస్టర్ సివివి విచ్ షీ హ్యాడ్ ఇన్ హర్ రూమ్. ఆవిడ గదిలో పెద్ద సివివి గారి ఫోటో ఉంది, అది చూపించింది చాలా గౌరవంతో. మాస్టర్ గారి ఫోటో ఇక్కడ చూడండి చూడండి అని చెప్పి. ఐ వాజ్ టు స్లీప్ ఇన్ దట్ రూమ్. ఎందుకంటే మాస్టర్ గారు ఆ గదిలో నిద్రించే గది కాబట్టి పెద్ద ఫోటో సివి గారి ఫోటో పెట్టి, అంటే తన అక్కడే తన గదే, కానీ మాస్టర్ గారు వాళ్ళు ఉన్నంత వరకు కూడా వీళ్ళకి అప్పచెప్పారు కాబట్టి మీరు పడుకునే గదిలో ఈ ఫోటో మాస్టర్ సివి గారి ఫోటో అని చూడండి అని చెప్పి చూపించింది ఆవిడ. షీ షోడ్ ఫ్రూట్స్, మిల్క్, కాఫీ, రైస్, వీట్, ఫ్లవర్ అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్డ్ ఫర్ అవర్ స్టే. మేము అక్కడ ఉన్నంతవరకు కూడా ఉపయోగించుకోవడానికి పళ్ళు, పాలు, అలాగే కాఫీ పౌడరు, బియ్యం, గోధుమ పిండి అవన్నీ కూడా ఏర్పాటు చేసి చూపించింది అన్నీ కూడా. బిసైడ్స్ షీ గేవ్ ఏ పేపర్ కంటైనింగ్ ది లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద హౌస్ విత్ దేర్ లొకేషన్స్. ఎంత పర్ఫెక్ట్ చూడండి, అంటే ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయి, స్పూన్స్ ఎక్కడ ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయి, ఇవి ఎక్కడ ఉంటాయి, అవన్నీ ఎక్కడ ఎలా ఉంటాయి అన్నీ కూడా లిస్ట్ రాసి ఆ కాగితం అక్కడ పెట్టించి అనమాట. వెతుకోక్కర్ లేకుండా చూసే తీసేసుకోవచ్చు వెంటనే, అంత పర్ఫెక్ట్ ఇది. షీ ప్రెజెంటెడ్ ఎ కవర్ కంటైనింగ్ 1,000 francs. వీ అరేంజ్ అవర్ బ్యాగేజ్ ఇన్ ద రూమ్. మా లగేజ్ తీసుకొచ్చి రూమ్లో పెట్టుకున్నాం అండ్ స్లెప్ట్, నిద్రించాం. ఇది అక్టోబర్ 17వ తారీఖు 1976. మనకి ఇంతవరకు దొరికింది ఈ డైరీ. నెక్స్ట్ ఏమిటా, వారం రోజులు ఏం చెప్పారు, వారం రోజులు ఏం చెప్పారా, నెక్స్ట్ ఏమిటా అనేటువంటిది మనకి ఆ డైరీ దొరకలేదు, ఇంతవరకు దొరికింది. అంటే సెప్టెంబర్ 15 ఆయన 76లో బయలుదేరినప్పటి నుంచి అక్టోబర్ 17 అంటే దాదాపు నెలపైన 2 రోజులు దొరికింది. నెలపైన 2 రోజులు దొరికింది. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఇంకో నెల అన్నారో ఎంతో సుమారుగా, ఇంకో నెల అంటే 2 నెలలు మొత్తం ట్రిప్పు, అందుకని సుమారు ఇంకో నెల ఉన్నారు. కానీ ఆ డైరీ మనకి దొరకలేదు. దొరికితే మళ్ళీ అది కూడా చెప్పుకుంటాం మనం.